ఎంత భయమైంది నరేంద్ర మోడీకి. 110 మంది ఎంపీ సిట్టింగ్లకు టికెట్లు మార్చిపడేశారు ఈసారి బీజేపీ. 110 ఎంపీ సిట్టింగ్లు మొత్తం దేశవ్యాప్తంగా 300 పైన 303లో 110 అంటే 1/3 కంటే మార్చండి. ఎందుకు మార్చండి? వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వాళ్ళు. తీవ్రమైన మహిళల దూషణలో ఉన్నారు వాళ్ళు. మత కొట్లాటల్లో ఉన్నారు, మత విద్వేషాల్లో ఉన్నారు, అవినీతిలో నెంబర్ 1 గా ఉన్నారు. భయపడ్డాడు, ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. ఒక మాట మాట్లాడాలంటే భారీ హోల్డ్ ఉన్నది కదా గుజరాత్ లో బీజేపీకి. వాస్తవంగా మా బలమైన కేంద్రం అని చెప్పుకుంటాడు కదా నరేంద్ర మోడీ. ఆ బలమైన కేంద్రాల్లో బీజేపీ క్యాడరే నాయకులు బీజేపీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఎంత దుస్థితి ఉంది వాళ్ళకి. కాబట్టి బీజేపీ సంబంధించిన ఎవరైతే ఈ గతంలో గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే 100 మంది పైగా సిట్టింగ్లు తీసేశారు కదా, 105 మంది ఇతర జంపింగ్ జపాంగులకు టికెట్లు ఇచ్చారు. అంటే 110 మందినేమో సిట్టింగ్లను తీసేశారు, 105 మంది జంపింగ్ లకు అంటే ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. తీవ్రమైన అసంతృప్తి స్టార్ట్ అయింది బీజేపీ ఇంటర్నల్ గా. వాళ్ళంతా వాషింగ్ మిషన్ బ్యాచ్. అంటే వాషింగ్ మిషన్ బ్యాచ్ అంటే నరేంద్ర మోడీ వాళ్ళ మీద కేసులు పెట్టి సిబిఐ విచారణలు చేసి వాళ్ళు వివిధ ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ అవినీతి పరులని, వాళ్ళు రాజకీయాలకు పనికిరాడని వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లోకి తిప్పి చివరికి వాళ్ళు లొంగ తీసుకొని వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకుంటే ఇక్కడ వాషింగ్ మిషన్ లో వీళ్ళంతా క్లీన్ అయిపోయి స్వచ్ఛం అయిపోయి ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్లు అయిపోయారు. అంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు అవినీతి పరులు, వాళ్ళు బీజేపీలో చేరంగానే నీతి పరులు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు, మరి వాళ్ళు గెలుస్తారా? గెలవరా? ఎట్లా గెలుస్తారు? బీజేపీ 303 సీట్లని ఇప్పుడు నిలబెట్టుకుని ఎట్లయితే ఉన్నాయో ఇప్పుడు దాంట్లో ఈ 200 సీట్లనే తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ 200 సీట్లలో అంటే 110 సీట్లు ఏమో సిట్టింగ్లు మార్చేసి వాళ్ళు తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. తర్వాత బయట నుంచి పార్టీల నుంచి తీసుకొచ్చిస్తే వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ బలమైన కేంద్రాలు అనుకున్న యూపీలో తీవ్రమైన అసంతృప్తి ఉంది యోగి ఆదిత్యనాథ్ రూపంలో. తర్వాత ఇట్లా అనేక రాష్ట్రాలు వాళ్ళ పాకెట్స్ ని కరెక్ట్ గా మనం చూస్తే ఉత్తర భారతదేశం మేము స్ట్రాంగ్ అనుకున్నారు, కానీ ఉత్తర భారతదేశం ఈసారి మోడీకి ఉట్టి చేతులు చూపించడానికి ట్రై చేస్తుంది. కేజ్రీవాల్ అరెస్ట్ కూడా బాగానే ప్రభావితం చూపించినట్టుంది హిందీ బెల్ట్ చాలా. హిందీ బెల్ట్ లో యాక్చువల్ గా కేజ్రీవాల్ సవాలు విసిరిండు నరేంద్ర మోడీకి. ఇప్పుడు గుజరాత్ లో ఎందుకు తగ్గుతాయి అనే దానికి అది కూడా కారణమే. కేజ్రీవాల్ ని జైల్లో పెట్టడం వల్ల అక్కడ క్యాడర్ గట్టిగా పనిచేస్తుంది ఆపు గుజరాత్ లో. తర్వాత ఆపు ప్రభావం అనేది ఉత్తరప్రదేశ్ మీద చాలా పెద్ద ఎత్తున ఉంది. తర్వాత ఈ కాలంలో జరిగిన ఉద్యమాలు ప్రధానంగా రైతు ఉద్యమం పెద్ద ఎత్తున ఉంది, అత్రాస్ సంఘటన జరిగిన ఇష్యూ ఉంది, తర్వాత రెగ్యులర్ సంబంధించిన ఇష్యూ పెద్ద ఎత్తున ఈ దేశంలో జరిగింది. ఇట్లాంటి వ్యతిరేకమైన ఇష్యూస్, కార్మిక వర్గం చేసిన సమ్మెలు పెద్ద ఎత్తున ప్రభావం చూపింది ఢిల్లీ కేంద్రంగా. కాబట్టి ఎవరైతే అక్రమ కేసులు పెట్టి ముఖ్యమంత్రుల్ని జైలుల్లో పెట్టి గెలవాలనుకుంటున్నారో, ముఖ్యమంత్రి పరిపాలన కూడా చేపియొద్దు అనుకున్నారు కేజ్రీవాల్ తోటి, కానీ వాళ్ళు కేజ్రీవాల్ ఎక్కడి నుండి పరిపాలన చేస్తున్నారు? జైల్లో నుంచి క్రేజీగా చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, డైరెక్ట్ ఎక్కడి నుంచో పిలుపులు ఇస్తున్నాడు. కాబట్టి ఢిల్లీలో కూడా వాస్తవంగా ఢిల్లీలో మొత్తం సీట్లు కూడా బీజేపీ మొత్తం సిట్టింగ్ సీట్. వాస్తవంగా అసెంబ్లీలో ఆప్ గెలిచింది కానీ పార్లమెంట్ లో ఆప్ ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవాలి. 7 బీజేపీ. కానీ ఇప్పుడు గెలుస్తుందా బీజేపీ? గెలవదు. ఎట్లా గెలుస్తుంది? వాళ్ళు గెలుస్తానికి కదా కేజ్రీవాల్ లోపల వేసారు. వేస్తే అనుకున్నారు ఆయన్ని అరెస్ట్ చేస్తే అక్కడ గెలుస్తామని, కానీ ఇప్పుడు ఫేజుల్లో జరుగుతుంటే అర్థమవుతుంది ఆ ఢిల్లీలో కూడా ఏముండదు. ఆపు చీపిరి బట్టి ఈసారి బీజేపీని ఊడ్చిపడేస్తుంది అక్కడ నుంచి, పార్లమెంట్ లో కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆపు యొక్క మీరు అన్నట్టు ఆపు సంబంధించిన ఎవరైతే కేజ్రీవాల్ అరెస్ట్ ఉందో అది కూడా తీవ్రమైన ప్రభావం చూపింది ఉత్తర భారతదేశంలో. అది ఆ ఇష్యూ కూడా ఈ బీజేపీని రాజకీయంగా దెబ్బతీయటానికి కారణమైంది. కాబట్టి మోడీ ఆశల్ని ప్రధానంగా మాట్లాడుకోవాలంటే ఈ 3వ విడత సమాధి చేసింది క్లియర్ గా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశం లేదు. ప్రధానికి దగ్గరకు వచ్చినా గానీ బీజేపీలో ఉన్న కుమ్ములాట్ల వల్ల నరేంద్ర మోడీ ప్రధాని పదవిని అధిష్ఠించే పరిస్థితి కూడా లేదు. బీజేపీ కొట్టుకొని చివరికి ఆ ప్రధానమంత్రిని ఇంకొకరికి అప్పచెప్తారు. మొన్న కామెంట్ చేసిండు విచిత్రంగా, ఏది ఇండియా కుటుంబం వస్తే సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి వస్తాడని. నేను అంటున్నా రేపు ఒకళ్ళు బీజేపీ బొటాబొట్టిన వచ్చినా గానీ బీజేపీ పరిస్థితి కూడా అంతే ఉంటది. బీజేపీలో నరేంద్ర మోడీ ఒక పిఎం, అటు అమిత్ షా
ఎదురు చూస్తాడు, అటు యోగి ఆదిత్యనాథ్ చూస్తాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఎవరిని పట్టుకొస్తుందో కూడా ఉన్నారు. తర్వాత రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. అట్లా సామాజిక కోణాల్లో చూస్తే ఎవరైతే గతంలో బీజేపీకి అనుకూలంగా పనిచేసిన అన్ని సామాజిక కోణాలు ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతలో ఉన్నాయి. పటేల్ సంబంధించిన ఇష్యూ కూడా నడుస్తుంది. ఆ రకంగా జాట్ల ఇష్యూ ఒకటి నడుస్తుంది వాళ్ళకి వ్యతిరేకంగా. అంటే ఏ కులాన్ని ఏ మతాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి 19లో వచ్చారు వాళ్ళు, 14 వచ్చి 19లో పికప్ అయ్యారు. ఇప్పుడు అవే వాళ్ళకి తీవ్రమైన అవరోధాలుగా మారి బీజేపీ ఓటమికి అవి కారణాలు. వాళ్ళు తయారు చేసిన బాణాలే వాళ్ళ మీద, వాళ్ళు తయారు చేసిన, వాళ్ళు రెచ్చగొట్టిన విద్వేషమే, వాళ్ళు రెచ్చగొట్టిన కొట్లాటలే, వాళ్ళు కలుషితం చేసిన రాజకీయాలే ఇప్పుడు వాళ్ళని నడిట్లో ముంచబోయే పరిస్థితులు కనిపిస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీకి 3వ విడతలు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. ఇప్పుడు దాని భయంతో నెక్స్ట్ విడతల మీద కూడా ప్రజలకు అర్థమైంది. నెక్స్ట్ విడతల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, రాజకీయ వ్యూహం కూడా మారినట్టుంది. ఈ రోజే టోన్ మారింది. ఈ నెక్స్ట్ లో కూడా వాళ్ళు అనుకుంటున్న యూపీలోనే 4వ దశ ఎలక్షన్స్ కీలకంగా ఉన్నాయి. అక్కడ కీలకమైన వాళ్ళు పోటీ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఫేజ్ లో కూడా ఈ ప్రభావం వస్తుంది. మీడియాలో కూడా చాలా ఛానల్స్ లో వస్తుంది. ఓటింగ్ తగ్గిపోయింది. ఓటింగ్ శాతం ఎందుకు తగ్గింది? ఓటింగ్ శాతం నిజంగా గుజరాత్ లో తగ్గినట్టు. నరేంద్ర మోడీ మీద ప్రేమ ఉంటే, నిజంగానే బీజేపీని గెలిపియాలని అనుకుంటే వాళ్ళ సొంత రాష్ట్రంలో ప్రజలు వచ్చేందుకు ఓటేలే. 54% ఉన్నట్టుంది. అవును, ఎందుకేలే? గతానికి ఇప్పటికి 12% ఓటింగ్ పడిపోయింది. అంటే ప్రజల్లో నరేంద్ర మోడీ క్రేజ్ తగ్గింది అంటానికి ఇది ఉదాహరణ కదా. యూపీలో కూడా అదే పరిస్థితిలో ఉంది. వాళ్ళు అనుకుంటున్న గెలుస్తూ అనుకున్న మొత్తం రాష్ట్రాలలో ఓటింగ్ శాతం పడిపోయింది. ఎందుకు పడిపోయింది? అది పడిపోవడం వాళ్ళకి చాలా మంది అంటున్నారు కాంగ్రెస్ కి నష్టం కూడా జరిగిద్ది అని. జరిగే అవకాశం లేదా? ఉండొచ్చు, కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఒక గవర్నమెంట్ నిలబెట్టాలి అనే కోరిక ప్రజల్లో లేదు. మోడీకి కోరుకుంది 3వ ప్రధానమంత్రి కావాలి, కానీ మా మోడీని మేము గెలిపించుకోవాలి, మా మోడీకి మేము ఖచ్చితంగా ఓటేయాలని ప్రజలు అనుకోవట్లే, సొంత రాష్ట్ర ప్రజలే అనుకోలేదు. కాబట్టి అక్కడ ఓటింగ్ శాతం తగ్గిపోయింది. అదే దాని నుంచే వీళ్ళకి గుబులు వచ్చింది. ఇప్పుడు ఈ 3వ దశలో జరిగిన పోలింగ్ రాష్ట్రాలు ఏతున్నాయో అవి 4వ దశని మిగతా అన్ని దశల్ని ప్రభావితం చేస్తాయి. 7 దశలలో 3 అయిపోయాయి, ఖచ్చితంగా చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ దేశంలో సింగిల్ గా ఒక మోనార్క్ లెక్క ఇప్పుడు ఇవాళ స్టేట్మెంట్ రీసెంట్ గా ఇస్తుండు, నన్ను ట్రంప్ తోటి లేదు, నన్ను అంత ముందు నిరంకుశ పాలన చేసిన హిట్లర్ తోటి పోల్చకండి, తర్వాత మిగతాతో పోటీ చేసి నియంత్రణని నన్ను ప్రచారం చేసి నన్ను బదనాం చేస్తున్నారు, హిట్లర్ తోటి పోలుస్తున్నారు. నియంత్రణ మనమే కాదు, ఆర్ఎస్ఎస్ అంటుంది నియంత్రణ. ఆర్ఎస్ఎస్ మోడీని అంటుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ విధానాలని, ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా వ్యక్తుల్ని సిద్ధాంతపరంగా ఆర్ఎస్ఎస్ ఒక డిఫరెంట్, వాళ్ళ యొక్క ఆకాంక్ష ఏంటి? రాజకీయ ఆకాంక్షతే కాదు, వాళ్ళ ఆకాంక్ష ఈ రాష్ట్రాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం అని. నరేంద్ర మోడీ చేసినంత కాలం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉంటాడు. నరేంద్ర మోడీ దాని నుంచి బయటకు వచ్చి సొంత ఫ్రేమ్ ను ఉపయోగించుకొని బీజేపీ మొత్తం నరేంద్ర మోడీ అమిత్ షా అని ఎప్పుడైతే ముందుకు వచ్చిందో ఆర్ఎస్ఎస్ కూడా నరేంద్ర మోడీ అంటే ఇష్టం లేని ఒక పరిస్థితి వచ్చింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నరేంద్ర మోడీ సక్రమంగా అమలు చేయట్లేదు అనే భావం కూడా వాళ్ళలో వచ్చింది. కాబట్టి నరేంద్ర మోడీకి ఆర్ఎస్ సపోర్ట్ కూడా ఉండదు భవిష్యత్తులో. ఆ రకంగా చూసినా కానీ నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలించడానికి దేశంలో మరొకసారి అవకాశం లేదు, మరొకసారి విడతల్లో జరిగే ఎలక్షన్స్ లో ఆధిపత్యం చలాయించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు సెంటిమెంట్ చేస్తుండ్రు. మొత్తం బీజేపీ గ్యారంటీ అంటారు, మోడీ గ్యారంటీ అంటారు. అసలు మోడీ ఎట్లా ఉంటుంది? అసలు మోడీకి ఏ గ్యారంటీ ఉంది? ఏమీ నెరవేర్చిందని మోడీ గ్యారంటీ ఇస్తాడు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు నరేంద్ర మోడీ, ఇచ్చిండా? ఏదా గ్యారంటీ అమలైందా? ఈ దేశంలో విదేశీలకి మొత్తం మన డబ్బంతా తరలిపోయింది నల్లధనం రూపంలో. ప్రతి వ్యక్తుల అకౌంట్ లో డబ్బులు వేస్తా అన్నాడు, లక్షల రూపాయలు వేసిండా నరేంద్ర మోడీ? ప్రజలకి తెలియదా? నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమం జరిగింది, అక్కడ నరేంద్ర మోడీ కనిపించలేదు. మణిపూర్ తగలబడిపోయి గొడవలు జరిగినాయి, అక్కడ నరేంద్ర మోడీ మణిపూర్ సద్దు మణిగిందని ప్రకటించింది నిన్న. నరేంద్ర మోడీ ఇప్పుడు సద్దు మణిగాలి అని చూస్తాడు, కానీ అక్కడ రగిలిపోయింది. ఆల్రెడీ మొన్న కూడా
దారుణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కానీ ఇలా ప్రకటన ఇచ్చిండు. ఆల్రెడీ మణిపూర్ జరిగిన ఇష్యూ భారతదేశ ప్రజల హృదయాల్ని కదిలించేసింది. నరేంద్ర మోడీని విలన్ గా నిలబెట్టింది అది. ఎందుకంటే మహిళల పట్ల ప్రేమగా ఇప్పుడు సందేశ్ ఖాళీలో జరిగిన ఇష్యూని బెంగాల్ పోయి పరామర్శించి అక్కడ ఒక క్యాండిడేట్ ని పెట్టి రోజు అక్కడ కాలుకి బలపం కట్టుకొని నరేంద్ర మోడీ బీజేపీ ప్రచారం చేస్తుంది కదా, ఆ ఇష్యూ తృణమూలు దుర్మార్గుడే, దాన్ని మనం ఖండించాల్సిందే. కానీ అంతకంటే ఎక్కువ జరిగింది కదా నీ మణిపూర్ లో. లేదు అంతకంటే రెసిడెంట్ల మీద బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ దాడులు చేసి లైంగిక వేధింపులు చేసిండు కదా, అక్కడ ఎందుకు నువ్వు చేయలే? అక్కడే రెసిడెంట్ ఢిల్లీ కేంద్రంగా మహిళలు ఉద్యమం చేస్తే అక్కడికి ఒక రోజు పోలే నువ్వు, మణిపూర్ లో ఉద్యమం చేస్తే అక్కడికి పోలేదు, రైతులు చేస్తే ఉద్యమం చేస్తే అక్కడికి పోలేదు. ఇట్లాంటి మొత్తం ఇష్యూస్ ని నరేంద్ర మోడీని ఒక విలన్ గా ఈ దేశానికి నిలబెడుతున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ నియంత అని బయట ప్రచారం చేస్తున్నారంటే నియంత వ్యవహరించండి. కాబట్టి నియంత కాశ్మీర్ ఇష్యూ జరిగింది, కాశ్మీర్ నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది నరేంద్ర మోడీ. ఏ పండిట్ల గురించి సినిమాలు తీసి పండిట్ల గురించి ఎక్కువ చెప్పుకున్నాడు, ఇవాళ ఆ ఏరియాలనే కనీసం ఎంపీ సీట్లకు కూడా పోటీ చేయలేని ఒక దుస్థితిలో బీజేపీ నిలబెట్టింది నరేంద్ర మోడీ. కాబట్టి నరేంద్ర మోడీ దేశానికి హీరో కాదు, ఈ దేశానికి హిట్టర్ లెక్కనే విలనే. కాబట్టి ఆ రకంగా నరేంద్ర మోడీ మరొకసారి బీజేపీని అధికారంలో తెచ్చే అవకాశం లేదు. ఇంకొక పరిణామం ఏంటంటే దేశంలో ఈ ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఒక ఐక్యత వచ్చింది. అది చివరి క్షణంలో వచ్చినట్టుంది. ఎందుకంటే రాజ్యాంగం ధ్వంసం అయిపోతే ఎవరు చూస్తూ ఊరుకోరు, రిజర్వేషన్లు తీసేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. మన దేశంలో సామాజిక కోణం అనేది కీలకమైనది ఈ భారతదేశానికి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనేది మన దేశంలో కీలకమైన ప్రజలు, వాళ్ళ పేదోళ్ళు. ఆ పేదల్లో ఇష్యూ ముందుకు వచ్చినప్పుడు మతాల పేరుతోటి లేదు గుడుల పేరుతోటి ఏది చేసినా, ఇంకోటి కృష్ణుడి పేరుతో ఏది చేసినా, ఒక్కొక్కసారి బీజేపీకి ఎట్లా ఉంటదంటే బీజేపీ తీసిన బాణమే బీజేపీ గుచ్చుకుంటది. ఇప్పుడు యూపీలో మొన్నటిదాకా రామ మందిరం గురించి చేశారు, ఇప్పుడు అదే ఎస్పీ అక్కడ కృష్ణుడి గురించి వాళ్ళు మూమెంట్ చేస్తున్నారు. నీకు రాముడు ముఖ్యమా కృష్ణుడు ముఖ్యమా అని చర్చ ఎస్పీ లేవదీసిన తర్వాత కృష్ణుడి మీద మీకు ప్రేమ లేదని యాక్చువల్ గా యూపీలో ఎక్కువ జనాభా యాదవ్స్ ఉంటారు, వాళ్ళంతా కృష్ణుని ఫాలో అవుతారు. ఆ కృష్ణుడికి సంబంధించిన గుడి వివాదం కూడా ఉంది, ఆ గుడిని పట్టించుకోవట్లేదు, కేవలం అయోధ్య నిర్మాణమే జరిగిందని ఇష్యూ లేవదీశారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ డిఫెన్స్ లో పడిపోయింది బీజేపీ. సో ఎప్పుడైనా మతాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చినాడు ఆ మతంతో కాలిపోతాడు. కాబట్టి విద్వేషాలు రెచ్చగొట్టినాడు, విద్వేషాలని దుర్మార్గంగా ఓడిపోతాడు. ఆ రకంగా నరేంద్ర మోడీ అనేటాని ఈ దేశానికి సరైన కాదు అనేది మూడో విడుతుంది, రేపు భవిష్యత్తులో కూడా నిరూపిస్తుంది. ఆ రకంగా ఒక ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేవాళ్ళు, రిజర్వేషన్లు తీసేసేవాళ్ళు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కనీస హక్కుల్ని కాపాడలేని వాళ్ళు ఈ దేశానికి అధికారంలోకి రావడానికి కానీ అట్లా పరిపాలన కానీ అర్హత లేదు. అట్లాంటి మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ.